సో, ముఖ్యంగా తక్కువగా క్వాలిటీ తోటి అవి అబ్జర్వ్ తీసుకుంటాం. టానిక్‌ల రూపంలో గావచ్చు. అదేవిధంగా టాబ్లెట్స్‌ని వాడుతూ ఉంటాం. జస్ట్ ఒక 2 డేస్ వాడతాం. ఆ తర్వాత వాటిని మానేస్తాం. ఎందుకంటే వాటి యొక్క సైజ్ గావచ్చు, టేస్టు, కలర్‌ని చూసి భయపడతా ఉంటారు. సో, మనం ఈరోజు అబ్జర్వెంట్ స్ప్రేల గురించి మాట్లాడుతున్నాం. సో, 90% మనకు అబ్జర్వేషన్ ద్వారానే విటమిన్స్‌ని తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఫస్ట్ మనకు పిల్స్ అంటే ఫస్ట్ ఇక్కడ టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ 30-50% వరకు మాత్రమే మనం బాడీలో అబ్జర్వ్ అయితది. ఏ విధంగానంటే ఫస్ట్ మనం యేసుకుంటాం. యేసుకున్న తర్వాత అది బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి 30 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఆ తర్వాత కడుపులోకెళ్తుంది, బ్లడ్‌లోకి. మిగతా అవయవాలకు అందించడానికి అక్కడ కొంత కొంత తగ్గిపోతుంటుంది కాబట్టి 30-50% వరకు మాత్రమే మన బాడీకి అందించడం జరుగుతుంది. అదేవిధంగా జెల్ ఆర్ క్యాప్సూల్ రూపంలో సాఫ్ట్ జెల్స్ ఉంటాయి గదా! ఆ విధంగా. అదేవిధంగా మన దగ్గరున్న ఫుడ్ ప్యాచెస్ రూపంలో కాళ్ళకు గాని, చేతులకు గాని ఏసుకోవడం ద్వారా ఇంకొంత మెరుగు వరకు దీన్ని అందించగలుగుతుంది బాడీకి. అదేవిధంగా లిక్విడ్ టానిక్స్ గావచ్చు, పిల్లలు వాడేటివి ఆ విధంగా. సో, ఆ తర్వాత ఇంజెక్షన్ రూపంలో అంటే ఇమ్మీడియేట్‌లీ మన బాడీకి డోసెస్ అందించడానికి ఇంజెక్షన్స్ రూపంలో రావడం జరిగింది. అదేవిధంగా దాదాపు మనకిక్కడ ఇంట్రా ఓరల్ స్ప్రే. ఇది బాడీకి 90% వరకు విటమిన్‌లని ఇమ్మీడియేట్‌లీ గూడా అందిస్తుంది. అంటే వితిన్ సెకండ్స్ లోపల మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అనేవి అందడం జరుగుతుంది. సో, 84% పీపుల్స్ ఆ టాబ్లెట్‌ల సైజ్‌ని చూసి భయపడతారట. అంటే అవి ఏసుకోవడానికి నిరాకరిస్తారు. 84% మెడిసిన్ తీసుకుంటే ఆ టాబ్లెట్స్ చిన్నగా, పెద్దగా తట్టుకుంటాయన్న భయంతో ఏసుకోవట్లేదు. అదే విధంగా 40% పీపుల్స్ వచ్చేసి ఆ టాబ్లెట్స్‌ని మింగడంలో అంటే తట్టుకోవడం గావచ్చు, దాని టేస్ట్ రావడం గాని ఆహ్, 40% పీపుల్స్ భయపడతారు వాటిని ఏసుకోవడానికి. అదే విధంగా మన కంపెనీ ఎప్పుడు గూడా ఒక ముందడుగులోనే ఉంటుంది. మనకు ఏదైతే అవసరమో అదే ముందుకు తీసుకొస్తుంది. సో, ఇంతకుముందు ఎక్కువ వర్షాల వల్ల రైతులు సఫర్ అవుతున్నారని ఆక్వాజెల్ ప్రొడక్ట్ అందించడం జరిగింది. సో, ఇప్పుడున్న టైంలోనైతే అది ది బెస్ట్ ప్రొడక్ట్ అండ్ నంబర్ 1 ప్రొడక్ట్ ఆక్వాజెల్. అదే విధంగా ఈ జనరేషన్‌కొచ్చేసరికి మన బాడీలో విటమిన్స్ అనేవి అందుతలేవు గాబట్టి ఫుడ్ సరిగ్గా తీసుకుంటలేము. సో, స్ప్రే రూపంలో చాలా అవసరమని మన కంపెనీ తీసుకొచ్చింది. 4 రకాల ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది. వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో. సో, వెస్టీజ్ ప్రైమ్ అంటే ఏమిటి అసలు? సో, మిగతా బ్రాండ్స్‌కి వెస్టీజ్ అనే ఉంటుంది. బట్ కొన్నిటికి మాత్రమే వెస్టీజ్ ప్రైమ్ అని ఉంటుంది. అంటే కాంబయోటిక్ గావచ్చు, సీబక్తాన్ గావచ్చు, ఈ విధంగా క్రిల్ ఆయిల్ కొన్ని ప్రొడక్ట్స్ పైన వెస్టీజ్ ప్రైమ్ ఉంటుంది. బట్ కొన్ని ప్రొడక్ట్స్ పైన అది ఉండదు. సో, వాటికి దీనికి డిఫరెన్స్ ఏమిటంటే వె అలోవెరా ఉంది. దాని మీద వెస్టిజ్ ప్రైమ్ అనేది ఉండదు. స్పిరులినా ఉంది. దాని మీద ఉండదు. ఎందుకంటే ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ అంటే ఎంఎల్ఎం కంపెనీస్‌లో నేచురల్‌గా ప్రొడక్ట్స్ తయారు చేస్తారు కాబట్టి కొన్ని వేల కంపెనీలు గూడా అందులో గూడా అలోవెరా తయారు చేస్తారు. స్పిరులినా తయారు చేస్తారు. సో, వెస్టిజ్ ప్రైమ్ అంటే కేవలం మన కంపెనీలో మాత్రమే తయారు కాగల ప్రొడక్ట్స్ అని అర్థం. అందుకనే వెస్టిజ్ ప్రైమ్ అనేది ఉంటుంది. సో, సీబక్తాన్ గావచ్చు, కాంబయోటిక్, క్రిల్ ఆయిల్ ఇవి మన కంపెనీలో మాత్రమే తయారవుతుంది. అందుకని వెస్టిజ్ ప్రైమ్‌లో తీయడం జరిగింది. ఇందులో మల్టీ విటమిన్ ఉంటుంది. విటమిన్ డి, విటమిన్ బి12 అండ్ విటమిన్ సి. సో, ఇవి తీసుకోవడం ద్వారా ప్రయోజనాలు ఏమిటంటే టేస్ట్ బాగుంటుంది. తేలికగా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. విటమిన్‌ల వృధాను అరికట్టవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మనం టాబ్లెట్స్ ఏసుకుంటే అది లోపల అవయవాలకు అందించడానికి కొంత కొంత ఖర్చవుతుంది కాబట్టి మన బాడీకి సరైనంత విటమిన్స్ అబ్జర్వ్ కాలేవు. తక్కువ పరిమాణంలో మంచి రిజల్ట్ వస్తుంది. రసాయనాలు ఎటువంటివి కూడా లేనివి. సో, ఇవి వాడడం ద్వారా
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మనకు అందుబాటులో అయిన రేటులోనే మనకి ఇవి రావడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే నాలుక కింద రక్తనాళాలు శోధించుకొని శరీరం అంతా తీసుకువెళ్తుంది. సో ఇలా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే ఫస్ట్ మనం టాబ్లెట్ ఏదైనా వాడితే స్టమక్‌లోకి వెళ్తుంది. స్టమక్ నుంచి కాలేయంలోకి వెళ్తుంది లివర్‌కి. లివర్ నుంచి రక్త ప్రవాహం. అంటే ధమనుల్లోకెళ్ళి అప్పుడు మన బాడీకి అందించడం జరుగుతుంది. బట్ ఈ స్ప్రే మాత్రం డైరెక్ట్‌గా మన నాలుక కింద స్ప్రే చేసుకుంటే డైరెక్ట్ రక్తంలోకే వెళ్తుంది. సో ఇక్కడ చూసుకుంటే లాలజల గ్రంథి, మీ మెడలో వెలెన్స్, ధమనుల ప్రసరణ శరీరంలోకి శోషించబడుతుంది. జస్ట్ అంటే ఇప్పుడు మనకు ప్రోడక్ట్ ఎట్లయితే మిడిల్ మ్యాన్స్ లేకుండా డైరెక్ట్ కస్టమర్‌కి వెళ్తుందో, ఇది కూడా మనకు మిడిల్స్‌గా ఎటువంటి ప్రొసీజర్స్ లేకుండా డైరెక్ట్‌గా మన రక్తంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ADME దీని ద్వారా ఏదైనా గాని మనం తీసుకున్న ప్రోడక్ట్ రక్తంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో 73% ఇండియాలో విటమిన్ సి లోపం అనేది ఉన్నది. విటమిన్ సి లోపం వల్ల 73% పీపుల్స్ బాధపడుతున్నారు. సో మరి ఇది లోపిస్తే ఏం జరుగుతుంది మన బాడీకి? సో చిగుల నుంచి వాపు కావచ్చు, రక్తాలు అవుతా ఉంటాయి. కానీ సులభంగా గాయం అనేది మానుకోదు. మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటుంది. డిజాస్టర్స్ అంటే మనకు డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు సరిగ్గా లేకపోవడం. అదేవిధంగా కీళ్ళ నొప్పులు. సో కీళ్ళ నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. తలని బాగా స్ట్రెస్‌గా ఫీల్ అవుతా ఉంటాము. విటమిన్ సి లోపం వల్ల. సో విటమిన్ సి మరి ఏ విధంగా పనిచేస్తుంది మన ప్రోడక్ట్ తీసుకుంటే గనుక జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. అదేవిధంగా ఇమ్యూనిటీని పెంపొందిస్తుంది. అంటే రోగ నిరోధక శక్తిని నిర్వహించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మం అంటే స్కిన్ పొడిబారినట్టుగా ఉంటుంది. అలా కాకుండా మంచి స్కిన్, రక్తనాళాలు, ఎముకలు మరియు మృదులాస్థిని నిర్వహించడంలో సహాయపడుతుంది. ఐసీఎంఆర్ ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు 80 మిల్లీగ్రాముల విటమిన్ సి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి తీసుకుంటున్నామా అంటే తీసుకోలేకపోతున్నాం. సో ఒక రోజుకు మనకు 3 టైమ్స్ స్ప్రే చేసుకోవచ్చు. ఇది ప్రొద్దున, మధ్యాహ్నం, ఈవినింగ్ ఆ విధంగా మన స్కిన్ ఇంప్రూవ్ చేస్తుంది. కణాలను రక్త కణాలు ఎక్కువగా ఉత్పత్తి కావడంలో దోహదపడుతుంది. బోన్స్ హెల్త్, అదేవిధంగా కార్టిలేజ్ లిక్విడ్‌ను తయారు చేయడంలో. ఇది వచ్చేసి మనకు 16 పీవీస్ ఉంటుంది. 22 ఎంఎల్ వరకు ఉంటుంది. ఎంఆర్‌పి వచ్చేసి రూ. 560 ఉంటది. డీపీ మనకు రూ. 480కే వస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా బి12. ఈ బి12 విటమిన్‌తో కూడా మనకు 47% ఇండియన్స్ ఉన్నారు ఇందులో. సో ఇది లోపిస్తే మనకు ఏ విధంగా బాడీలో చేంజెస్ అవుతాయంటే అలసట, ప్రతి పనికి మనం అలసిపోయినట్టుగా ఫీలింగ్ అవుతా ఉంటాం. విజన్ సరిగ్గా కనబడదు. అదేవిధంగా లేత ఆరు కామర్లు, పచ్చ కామర్లు కావచ్చు, మైకము, బ్రెయిన్‌లో ఎప్పుడు ఏవో ఆలోచనలు తిరుగుతా. అదేవిధంగా హెడేక్ బాగా ఉంటుంది. టెంపరేచర్, బాడీలో ఉష్ణోగ్రతలు చేంజ్ కావడం, ఎక్కువగా జ్వరం రావడం, ఫీవర్‌గా ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన చర్మం ఎవరో సూదులతోని గుచ్చినట్టుగాను, పిన్నులతో గుచ్చినట్టుగాను అనేది బాడీ ఫీలింగ్ అనేది ఇస్తుంది ఈ విటమిన్ బి12 లోపించడం ద్వారా. సో మరి ఇది విటమిన్ బి12 మన దగ్గర స్ప్రే కూడా ఉంది. ఈ నరాల ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఎర్ర రక్త కణాలను ఏర్పాటు చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది బి12 అనేది. సో ఆహారాన్ని సెల్యులార్ శక్తిగా మార్చే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన శక్తి స్థాయిలను నిర్వహిస్తుంది.
రక్త కణాలు చాలా తక్కువగా తయారయ్యడం ద్వారా బ్లడ్ అనేది పెరుగుతలేదని అంటారు. సో అందులో B12 అనేది చాలా అవసరం. ప్రతిరోజు ఇది మనకు 2.2 ఎంసీజీ అవసరం పడుతుంది. B12 తీసుకోవాలని ICMR మనకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు తెలియజేసింది. ఓన్లీ 1 స్ప్రే పర్ డే. ఇది రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి. ఇవి ఎవరెవరు వాడుకోవచ్చు అంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. అదేవిధంగా విటమిన్ B12 స్ప్రే వచ్చేసి మనకు 9 ml మాత్రమే ఉంటుంది. MRP వచ్చేసి 625 రూపీస్ ఉంటుంది. ఇది DP 540 రూపీస్కి వస్తుంది. 18 పీవీలు ఉంటాయి ఇందులో. అదేవిధంగా నెక్స్ట్ విటమిన్ డి. సో 76% పీపుల్స్లో మనకు విటమిన్ డి లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో విటమిన్ డి లోపం వల్ల మనకు ఎముకల బలహీనత కావచ్చు, తరచుగా దెబ్బలు తాకడం, అధిక బరువు కావచ్చు, అలసట, డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం, అదేవిధంగా పొడిబారిన చర్మం, ప్రెషర్ ఎక్కువగాని ఫీల్ అవుతూ ఉంటాము. సో ఈ విధంగా మనకు విటమిన్ డి ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఇది మరి అరికట్టాలంటే ఎట్లా అంటే విటమిన్ డి స్ప్రే మన దగ్గర ఉంది. శరీరంలో కాల్షియం మరియు భాస్వరం యొక్క శోషణ మరియు నియంత్రణలో సహాయపడుతుంది. తద్వారా మంచి ఎముక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సో మనము కాల్షియం కావచ్చు, ఇప్పుడు కొన్ని సప్లిమెంట్స్ ఇస్తాం. ఇందులో కూడా మనకు B12, విటమిన్ డి ఈ స్ప్రేలు కూడా మనం ఇవ్వచ్చు. ఇది ఇవ్వడం ద్వారా రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది విటమిన్ డి B12 సంబంధించి. అదేవిధంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. ICMR ప్రకారం 600 వరకు విటమిన్ డి తీసుకోవాల్సిందని ICMR తెలియజేస్తుంది. దీని రేట్ వచ్చేసి ఇది మనకు 9 ml మాత్రమే ఉంటుంది. 560 రూపీస్ ఉంటుంది MRP. DP వచ్చేసి 480 రూపాయలకు వస్తుంది. పీవీలు 16 పీవీలు వస్తాయి. వెస్టిజ్ ప్రైమ్ అబ్జర్వెంట్ మల్టీవిటమిన్. సో మల్టీవిటమిన్ అంటే మనకు స్పిరులినా ప్రోడక్ట్ ఏ విధంగానైతే ఉంటుందో 10 రకాల విటమిన్లు, 10 రకాల ప్రోటీన్స్, 6 లిగమెంట్స్, ఈ విధంగా అన్ని కూడా స్పిరులినా మనకు కవర్ చేస్తుంది. సో అది టాబ్లెట్ వేసుకున్నప్పుడు టైం తీసుకుంటుంది కాబట్టి ఇది జస్ట్ సెకండ్స్ లోనే మన రక్తంలోకి శోషించుకుంటుంది కాబట్టి ఇది మల్టీవిటమిన్ స్ప్రే అంటారు. సో ఇది తీసుకోవడం ద్వారా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరం యొక్క మొత్తం పెరుగుదల మరియు రోజువారీ నిర్వహణలో సహాయపడుతుంది. ఏ పని చేసినా కానీ అసలు టైర్డ్నెస్ అనేది అనిపించదు. ఇంకా ఎక్కువగా పని చేయడానికి ఉత్సాహపడుతూ ఉంటాం. అధిక శక్తి స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఎక్కువ ఎనర్జీతో మనం ఉంటాము. ఆహారం మరియు శక్తి అవసరాల మధ్య పోషకాహార అంతరాన్ని నెరవేర్చడంలో సహాయపడుతుంది. సో తీసుకున్న ఫుడ్ మన బాడీకి తొందరగా అబ్జర్వ్ కావడానికి, సో అదేవిధంగా అది తొందరగానే ఇంప్లిమెంట్ కావడానికి అప్పుడే తీసుకున్నది వితిన్ సెకండ్స్లో మనకు మల్టీవిటమిన్ అనేది తీసుకోవచ్చు. ఇది అన్ని రకాల మనము ఏ ఇతర సప్లిమెంట్స్ ఇచ్చినా కానీ వీటిని కూడా సిఫార్సు చేయొచ్చు. ఇవి ఇవ్వడం ద్వారా రిజల్ట్ కూడా తొందరగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు 22 ml వరకు ఉంటుంది. ఇది 22 ml 625 MRP ఉంటుంది. ఇది మనకు 540 రూపాయలకు వస్తుంది. ఈ ప్రోడక్ట్స్ మనకు మొత్తం 4 ఉంటాయి. అందరూ వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ 4 స్ప్రేల గురించి చాలా షార్ట్గా చెప్పాను అనుకుంటున్నాను. దీని గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. నాకు